సమాసాంత ప్రత్యయాలలో ఉమ్, కౌముది క్రమంలో 5, 4, 94. ఇది నిన్న సూత్రం ఇంట్రొడక్షన్ వరకు చూసుకున్నాం మనము. ఉమ్, అలాగే ఇంకొకటి అండి, నిన్న భ్రమర్ గారు అడిగారు కదా, గోవిందరాజు గారి పుస్తకంలో, గోవిందాచారి గారి పుస్తకంలో అనాహ అని ఇచ్చారు అని. అక్కడ టైపో అండి అది. ఆహా టైపోనండి. అది బహువచనం అనస్ కూడా కాదు, టైపో. అనస్. అది అనహ, అనహ, అనసి, అనాంసి, నపుంసకలింగము, టైపో. ఓకే ఓకే. అనస్. సో ఇప్పుడు సూత్రము అనూష్మాయ సరసాం జాతి సంజ్ఞయోః. ఇది ఎవరైనా సూత్రార్థం చెప్తారా? నిన్న మనం కష్టపడి దీనికి ప్రక్రియ కూడా చేసుకున్నాము. ఇది ఓకే. ఈ అన్న ఇవన్నీ ప్రాతిపదికల్లాగా చెప్పుకోవాలా, శబ్దాలు అని చెప్పేసుకున్నాం. అస్మల్ ప్రాతిపదిక అయస్ శబ్దాలు. తథా సరస్ ఏతేషు కశ్చన శబ్ద విద్యతే ఉత్తరపద రూపేణ యస్య తత్పురుష సమాసస్య ఉత్తరపద రూపేణ అనస్ అస్మన్ అయస్ తథా సరస్ ఏతేషు కశ్చన శబ్ద విద్యతే తస్మాత్ జాతౌ తదా సంజ్ఞాయాం గమ్యమానాయాం టచ్ ఇతి సమాసాంతః ప్రత్యయః భవతి. ఇప్పుడు నవీన్ గారు చదివిన దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనకి అధికారము, అనువృత్తి అవన్నీ చూసుకున్నా సరే, ఎక్కడ ఉత్తర పదం అన్న పదం లేదు కదా అసలు కదా. అనువృత్తిలోని తత్పురుషస్య టచ్ ఉంది. అధికారం కూడా ప్రత్యయ పరశ్చ ఆద్యుదాత్తశ్చ న్యా ప్రాతిపదిక తద్ధితాః సమాసాంతాః వా ఉంది. అనువృత్తి సూత్రంలో సహిత సూత్రంలో కూడా లేదు. మరి ఇక్కడ ఉత్తర పదం అన్నది అలా ఎలా మనం ఇంక్లూడ్ చేసుకున్నాము? ఇంక్లూడ్ చేసుకోవడానికి రీజన్ అయితే ఉండుంటుంది కదా. అంటే ఇది ఇక్కడ మనము పొద్దున కష్ ప్రత్యయము వచ్చినప్పుడు కూడా అక్కడ ఉత్తర పద అధికారము అని చెప్పుకున్నాం, కానీ అది అక్కడ కూడా మనం క్లియర్ గా చూసుకోలేదండి. అది యాక్చువల్ గా ఇది మనకి ఏన విధి తదంతస్య, దానికోసమని ఇక్కడ షష్ఠీలో ఇచ్చారు. ఇక్కడ మనకి నాలుగిటిపై కలిపి 4 శబ్దాలది ద్వంద్వం చేశారు కదా. ఆ ద్వంద్వం చేసి ఎందులో ఇచ్చారు? షష్ఠి అంతం కింద ఇచ్చారు. వాళ్ళు కావాలని పంచమి అర్థంలో చెప్పేస్తే మనకి అయిపోతుందని అనుకున్నాం కదా నిన్న. ఎందుకంటే ప్రత్యయ విధానానికి పంచమి కావాలి, షష్ఠి పంచేదు అని. కానీ పంచమి అర్థంలో చెప్తే అది ఇంకా షష్ఠి కింద కన్వర్ట్ అవ్వదు కదా. షష్ఠి ఎందుకు కావాల్సి వస్తుంది? తదంత విధి కోసం షష్ఠి కావాల్సి వస్తుంది. ఆ తదంత విధి వల్లనే ఇక్కడ రూఢిగా ఉత్తర పదములో ఇవి ఉన్నాయి అని ఇన్ఫరెన్స్ వస్తోంది మనకి. అంటే కేవలము ఈ ప్రాతిపదికలే కాదు, ఈ ప్రాతిపదికలు అంత్యంలో ఉన్నటువంటి తత్పురుష సమస్త పదాలు. ఇవి అంత్యములో, తత్పురుష సమాసంలో ఇవి అంత్యంలో ఉండాలి అంటే అవి ఉత్తర పదాలేగా. ఆ తదంత విధి కోసం అంటే ఇవి అంత్యములో అని చెప్పి ఆ తదంత విధి రిఫరెన్స్ కోసం ఇక్కడ షష్ఠి ఇచ్చారు. అంటే దీన్ని ఎలాగా పంచమ్యార్థే షష్ఠి అలా గ్రహించవచ్చు అండి? అంతే అండి, పంచమ్యర్థే షష్ఠి. ప్రత్యయ విధానానికి పంచమి, టచ్ ప్రత్యయ విధానానికి పంచమి అర్థంలో ఉంది అని తీసుకోవాలి. అలాగే ఇది ఉత్తర పదము అని రూఢిగా మనం గ్రహించడానికి షష్ఠి అర్థం తీసుకోవాలి. ఉత్తర పదేన ఉత్తర పద రూపేణ. అందుకని అక్కడ మనకి రూఢిగా చక్కగా ఈజీగా ఇచ్చారు, తత్పురుష సమాసస్య ఉత్తర పద రూపేణ. లేకపోతే మనకైతే డౌట్ వస్తుంది, ఉత్తర పద అధికారం ఇక్కడ ఉత్తర పద అధికారం లేదు లేదు కదా. కానీ మనం షష్ఠిలో చెప్తున్నారు కదా, ఇప్పుడు అంగం అంతా షష్ఠిలో ఉంది కదా. ఆ షష్ఠిలో ఉన్నప్పుడు ఏన విధి తదంతస్య కదా, అంటే అంగము, ఆ అంగము అలాగే అది అంత్యంలో ఉన్న దానికి కూడా కదా. అంటే ఇప్పుడు కేవలము ఈ ప్రాతిపదికలు లేదా ఈ ప్రాతిపదికలు అంత్యములో ఉన్నటువంటి అంగానికి కూడా
టచ్ ప్రత్యయం మనకి టచ్ ప్రత్యయం వస్తుంది. తత్పురుష సమాసం. ఇవి అంత్యములో ఉన్నటువంటి తత్పురుష సమాసము అంటే అర్థం ఏంటి? ఇది ఉత్తర పదంగా ఉన్నప్పుడు సమాసములో పూర్వముగా వినిపించేది పూర్వపదము, సమాసంలో అంత్యముగా వినిపించే పదం ఉత్తర పదం. ఎప్పుడైతే తత్పురుష సమాసంలో అంత్యంగా ఉన్నటువంటివి అని చెప్పి మనము ఏన విధి తదంతస్య అని అంత విధిని గ్రహించామో, తత్పురుషస్య అనే సంజ్ఞ కూడా ఉంది ఇక్కడ మనకు అనువృత్తిలో. అందుకనే సమాసములో అంత్యములో ఉండేటటువంటిది ఉత్తర పదమే రూఢి అర్థం. దాన్ని రిఫరెన్స్ లో చూపించడానికి ఇక్కడ సింపుల్ గా చెప్పేశారనమాట. తత్పురుష సమాసములో ఉత్తర పద రూపంలో ఉన్నటువంటి ఈ 4 శబ్దాలు ఉత్తర పదంగా ఉన్నప్పుడు అదే ఆ సమస్త పద ప్రాతిపదిక చేత జాతి గాని సంజ్ఞ గాని తెలుస్తున్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము. ఇది మనకు ఇక్కడ ఇచ్చారండి. మనం ఎందులో చెప్పుకున్నామంటే అరుర్దిశ జదంతస్య ముం, అక్కడ ఉత్తర పదము అధికారము అని ఇచ్చారండి. ఓకే. ఎందులో 6, 3, 1 అది 6, 3, 1 అండి. అది ఆల్రెడీ ఉత్తర పద అధికారంలోనే ఉంది కదా సూత్రం. అదే అంటున్నాను. అది అక్కడ ఉంది కదా, అది ఇది సమాసాలకు సంబంధించింది కదా ఉత్తర పదం అనగానే. అంటే ఇక్కడ ఉత్తర పదాధికారం అని చెప్పి అనువృత్తిలో లేదు అని చెప్పి లేదు అంతే. అదే ఇప్పుడు అనువృత్తిలో లేనందుకు ఇది షష్ఠిలో అలా అంతే. ఓకే. అనువృత్తిలో ఉండుంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసుకుంటాం. కరెక్ట్. ఇక్కడ అనువృత్తిలో లేదు, లేకపోయినా షష్ఠ్యంతంలో చెప్పారు కాబట్టి ఏన విధి తదంతస్య అనే పరిభాషా సూత్రాన్ని అప్లై చేసి అది అంత్యంలో ఉన్నటువంటి తత్పురుష సమస్త పదానికి కూడా టచ్ అనే సమాసాంత ప్రత్యయం. స్పష్టం. ఓకే. సో ఇంకా మనం ప్రక్రియలు నిన్న చేసుకున్నట్లు లేదు కదా ఎగ్జాంపుల్స్? లేదు, చేయలేదండి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ అనస్. యాక్చువల్లీ అనస్ అమరంలో చూస్తే మనకి శకటం అని ఇచ్చేసారు వాళ్ళు. అక్కడ గృహం అనే అర్థము డైరెక్ట్ గా అమరంలో అయితే లేదు, కానీ మిగిలిన డిక్షనరీస్ లో చాలా అర్థాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అవును. శకటంలో ఉన్నటువంటి చోటు అంటే అమరంలో అయితే శకటం అంతే డైరెక్ట్ గా. కాకపోతే యూసేజ్ బట్టి తర్వాత మనకి ఆ అనస్ కి చాలా అర్థాలు కనిపిస్తున్నాయి. శకటమే కాకుండా గృహము అనే అర్థము, ప్రాణి అనే అర్థము, ఇంకా నానా అర్థాలు చాలా ఉన్నాయన్నమాట. అవి మనం అనస్ అని టైప్ చేస్తే మనకి కింద ఇంగ్లీష్ డిక్షనరీస్, హిందీ డిక్షనరీస్ వాటిల్లో చాలా మీనింగ్స్ ఇస్తున్నారు, కన్నడ డిక్షనరీస్ లో. సో అలా ఇక్కడ ఇది వ్యాఖ్యానాల ద్వారానే తెలియాలి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు, కానీ సుబ్రహ్మణ్యం గురువు గారు కూడా అనస్ అంటే గృహం అనే అర్థంలోనే ఇక్కడ తీసుకోండి అన్నట్టుగా ఇచ్చారు ఆయన. సో ఇక్కడ ఆన్లైన్ లో కూడా అనస్ అంటే గృహం అనే అర్థంలో ఉంది. అంటే మనకు డౌట్ వస్తుంది కదా, ఒకసారి బ్రౌజ్ చేసి చూస్తే శకటం ఉంది అని చెప్పి. కాకపోతే గోవిందాచార్యులు గారు మాత్రము ఇది శకటం అనే చెప్పారు ఆయన. ఓకే. సో ఇప్పుడు ఉపగతం అనహ, ఉపగతం అనహ. అంటే ఇప్పుడు ఇది ఇల్లు అర్థం తీసుకుంటే ఇంటికి దగ్గర అని చెప్పడము. ఒక్క నిమిషం అండి. చెప్పండి. కాశికలో కౌంటర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకు ఇల్లు అని తెలుస్తోంది. అవును, కాశికలు ఇల్లు అని చెప్పి అక్కడ అర్థమవుతోంది సదనహ అన్న చోట. సదనహ అదే అర్థమవుతోంది అంతే. అది నేను చెప్పాను, ఇల్లు అన్నది అర్థం ఇక్కడ వచ్చింది. అవునవును, కౌంటర్ లో అయితే తెలుస్తోంది. కాకపోతే ఈ సమస్త పదానికి ఇదే అర్థము అని అయితే ఎవరు చెప్పట్లేదు. అది నా ప్రాబ్లం. అదే ఒక్కటే అండి, ఒక్క పదానికి నానా అర్థాలు ఉండొచ్చు కదండి, సందర్భాన్ని బట్టి దాన్ని చూసి మనం ఇది మనం మాట్లాడేది అంటే బయట ఎక్కడైనా ప్రాక్టికల్ గా గనక కాళిదాసు ఇట్లా వాడేసి ఉంటే వాళ్ళ ఇది అక్కడ రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, అట్లా ఇక్కడ రిఫరెన్స్ లేవు.
లేదు, ఇది వాడటానికి కూడా కష్టమే. ఇవి జాతివాచకాలు అంటున్నారు కదా, వాళ్ళ పొయిటిక్ సెన్స్ లోకి ఇవి ఫిట్ అవ్వాలి కదా. అవునవును. అంటే ఇప్పుడు క్రియలు విశేషణాలు అయితే పోనీ ఎలాగోలా ఫిట్ చేసుకోవచ్చు. ఇది జాతివాచకం కాబట్టి ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఉన్న గ్రంథాల్లోనే దొరకాలి అంతే. సంజ్ఞ అయినా కూడా చూడాలి మరి. అనస్ అంటే సంజ్ఞ అంటే అంటే పర్టికులర్ టైప్ ఆఫ్ శకటము అన్నప్పుడు ఏమైనా వస్తుందేమో. శకటాల్లో కూడా ఏవో ఉంటుంది, అలా అలా అనుకోవచ్చా? గోవిందాచార్యులు గారు అయితే అదే చెప్తున్నారండి. నిన్న మీరు చదివారు కదా ఒక పదము, దానికి అర్థం అయితే అదే. నేను ఆన్లైన్ లో టైప్ చేస్తే అది ఇంకా వాడుకలో ఉంది హిందీలో. బయలుగాడి వచ్చింది. బయలుగాడి బయలుగాడియా? ఓకే. ఏం వర్డ్ అండి అది? ఇది చేస్తే అది చకడియో ఏదో చెప్పారు, చికడినో చకడియో ఏదో చెప్పారు నిన్న. గోవిందాచార్య గారి పుస్తకంలో. అది యాక్చువల్లీ అయితే హిందీలో అయితే వాడుకలో ఉంది. బయలుగాడి అని బొమ్మలు చూపిస్తున్నారు అక్కడ వాళ్ళు. ఓకే ఓకే. అప్పుడు ఇంకా సంజ్ఞ అన్న దీనికి దాని ఆ కేటగిరీ కింద వస్తుంది. అందుకని మరి అది, అందుకనే నాకు డౌట్. ఇప్పుడు ఉపానసం అని ఇక్కడ వీళ్ళు ఇచ్చింది, అక్కడ అది రెండు ఒకటో కాదో ఐడియా లేదు. ఎందుకంటే ఇక్కడేమో జాతివాచకం అంటున్నారు, ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ దొరకట్లేదు. మరి అక్కడేమో అది జాతి చూస్తే మీకు ఎలా వస్తుంది, సంజ్ఞ చూడండి అంతే. కానీ ఇది జాతివాచకం అని చెప్తున్నారు కదా, ఈ ఉపానసం అన్నది జాతివాచకం అంటున్నారు, సంజ్ఞావాచకం అనట్లేదు. ఓకే, సరే అండి. అంటే ఇవన్నీ క్వశ్చన్ మార్కుల్లా పెట్టుకోవాలి మనం. ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు దానికి ఆన్సర్ రాసుకునేలాగా. అవునండి. మరి ఓకే, సో ఇక్కడ విగ్రహవాక్యం ఏమో మనకి ఉపగతం అనహ. ఇది శ్రీనివాస్ గారు ఇది చెప్తారా? ఉపగతం అనహ, ఇది లౌకిక విగ్రహవాక్యము. ఉప అనహ, ఇది అనస్ శబ్దం, అనస్సు సు అండి. ఇక్కడ ఉప అనేది ప్రాది కాబట్టి ప్రాదయో గతాధ్యార్థే ప్రథమయా అనే వార్తిక సహకారంతో ఉగతి ప్రాదయ అనే సూత్రం చేత తత్పురుష సమాసం. ఉప అనస్సు సు ఈ సముదాయానికి కృద్ధ తద్దిత సమాసాచ అనే సూత్రం చేత సమాస సంజ్ఞ. ప్రాతిపదిక సంజ్ఞ కదా, సారీ ప్రాతిపదిక సంజ్ఞ. అనోస్మాయ సరసాం జాతి సంజ్ఞయో అనే సూత్రం చేత ఈ సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం. అప్పుడు ఉప అనస్సు సు టచ్. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పు గులుక్కు. అప్పుడు ఉప అనస్సు టచ్. తర్వాత ఉప అనస్ అన్నప్పుడు అకహ సవర్ణే దీర్ఘ సూత్రం చేత ఉప అనస్ అవుతుంది. టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. ఉప అనస్ ఆ. ఇక్కడ వర్ణమేళనం చేస్తే ఉపానస. తర్వాత ఇది పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహు అనే సూత్రం చేత ఈ అనస్ ఉత్తర పదం నపుంసకలింగంలో ఉంది కాబట్టి ఈ సమస్త పదం కూడా నపుంసకలింగంలోనే ఉంటుంది. అందుకని ఉపానస సు ప్రత్యయం చేస్తగా ఉపానస అమ్ము ఉపానసం అని ఉపానసం. ఇది జాతివాచకం కాబట్టి నపుంసకంలో అంటున్నారా? ఏం చెప్పారు? అనస్ పరవలింగంతో అనస్సుని ఫాలో అవుతుంది కదా, అనస్సు నపుంసకలింగం. ఓకే, తత్పురుషం. ఓకే. సో ఇప్పుడు ఈ ఉపానస అనేది జాతివాచకం కాబట్టి ఉపానసం అయింది కదా. ఇప్పుడు ఒకవేళ ఈ ఉపానస్ అనే ప్రాతిపదిక జాతీయ కాదు సంజ్ఞ కాదు అనుకోండి అప్పుడు రూపం ఏమవుతుంది? అప్పుడు అసలు ఏం మార్పులు వస్తాయి? ఇదే లౌకిక విగ్రహవాక్యం ఉపగతం అనహ.
కాకపోతే సమస్త పదం చేత అదే సంజ్ఞావాచకం కాదు, జాతివాచకము కాదు. ఉపాన్నస్తం వస్తుంది. టచ్ రాదే ఆనస్ ప్రాతిపదికం అప్పుడు మరి ఉపాన్నస్. ప్రథమ రూపం ఏమవుతుంది? సకారాంత ఉపానసః ఒకసారి చూడండి, అత్వసంతస్య ఉపానస్ సు. ఇప్పుడు కూడా ఇది నపుంసకమే కదా. మరి ఇప్పుడు హలం ఇది స్వమోర్ నపుంసకాతో ఆ సుప్రత్యయానికి లుక్ అయిపోతుంది. అప్పుడు ఉపానస్సే ఉంటుంది. ప్రత్యయము లోపించినప్పటికీ ప్రత్యయ లక్షణము, అందుకని సుప్తినంతం పదం చేత పద సంజ్ఞ. అప్పుడు ఉపానః అవుతుంది. సరే అంటే ఇది హైపోథెటికల్, ఇది హైపోథెటికల్. కాకపోతే డిఫరెన్స్ గమనించుకుందాం కదా అని చెప్పి అన్న, అంతే. ఈ వర్డ్ ఉండకపోయి ఉండొచ్చు కూడా. ఇది జాతివాచకం అని అయితే రూఢిగా జాతివాచకం అని చెప్తున్నారు. జస్ట్ ఆ చేంజ్ గురించి అంతే. ఉపాన్నః అన్నారు కదండి. అనస్ అనహ అయింది కదండి, అట్లా అలా అంటారా? మనః మనసి అత్వసంతస్య అనుకున్నాను. స్వమోర్ నపుంసకాతో లుక్ అయిపోతుందండి. సకా అది ఇది నపుంసకం కాబట్టి నపుంసకం కదా, అది లుక్ అయిపోతుంది. ఇంకా పద సంజ్ఞ ఉపానస్ అని ఉంటుంది. పద సంజ్ఞ. పద సంజ్ఞ వచ్చినప్పుడు ససజుషోరుహు, అదే ఇంకా అవన్నీ కామన్. ఇంకా ఆ సకారము, రుత్వము, విసర్గ, ఉపానః రూపం కనిపిస్తుంది అని చెప్తోంది. మనశ్శబ్దం కాదు. మనః మనసి మనాంసి, అది జాతివాచకము. నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారు? ఓకే, ఈ కాశీకి వాళ్ళు ఇచ్చినవన్నీ పైన ఇచ్చేసారా? ఓకే. ఇది ఒక్కటి కొంచెము తప్పు వచ్చింది. ఇది ఒక్కసారి చూద్దాము మనము. ఆ అమృతాశ్మహ అనే జాతివాచకం ఇచ్చారు కదా, దాని విగ్రహవాక్యం ఏమవుతుంది? అశ్మన్ అన్నది నకారాంత పుంలింగం. అమృతః అది అంతే. అమృతః చ అసౌ అస్మాచ్ అంతే. ఎందుకంటే ఆన్లైన్ లో అది విగ్రహవాక్యం తప్పు వచ్చింది. అమృతః అసౌ అసౌ అస్మా చ అస్మాచ దీర్ఘమా? గుణిన్ శబ్దం. అదే గుణిని కాదు. అశ్మన్ నకారాంతం కదండి, అందుకని సర్వనామ స్థానే సంబుద్ధవుతో ఉపదా దీర్ఘం. రాజన్ శబ్దం. రాజా రాజానో రాజాన లాగా అస్మానో అస్మానః. కంటిన్యూ. లౌకిక విగ్రహవాక్యం అయిపోయింది. అలౌకికం. అమృతః చ అసౌ అస్మా చ, ఇది లౌకిక విగ్రహవాక్యము. అమృతః ప్రథమాంతం కాబట్టి అమృత సు. అస్మా ఇది కూడా ప్రథమాంతము. అస్మన్ సు. ఇది విశేషణం విశేషణ బహుళం అనే సూత్రం చేత తత్పురుష సమాసము. వృద్ధుతద్ధిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. అనోస్మాయ సరసాం జాతి సంజ్ఞయోహో అనే సూత్రం చేత ఈ సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు అమృత సు, అస్మన్ సు, టచ్. సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పు లుక్కులై అమృత అస్మన్ టచ్. అమృత అస్మన్ అకహసవర్ణే దీర్ఘ అమృతాస్మన్ టచ్. టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ ఉంటుంది. అమృతాస్మన్ ఆ. ఈ అమృతాస్మన్ అనే శబ్దానికి ఇది రిచిభామ సూత్రం చేత బసంజ్ఞ వస్తుంది. తర్వాత బసంజ్ఞ కలిగినటువంటి అనంతమైన శబ్దం కాబట్టి నస్త, అదే నలోప అనేది
దీనికి ముందు ఏదో చెప్పమని అంటే అల్లోపోనః అల్లోపోనః అనే సూత్రం వాదిస్తూ తద్దిత ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి నస్తద్దితే సూత్ర ప్రకారం ఈ టీ భాగానికి లోపం. అప్పుడు అమృతాస్మ అనే ప్రాతిపదిక వచ్చింది. ఇది అస్మ అంటే ఉత్తర పదము పుంలింగం శబ్దం కాబట్టి పరవలింగం ద్వంద్వ తత్పురుషయో సూత్రం చేత సమస్త పదానికి కూడా పుంలింగమే వస్తుంది. అమృతాస్మ సు అమృతాస్మ అనే రూపం. అంతే. ఇది కూడా జాతివాచకం అట. అశ్మన్ అంటే రాయి, సో ఇది కూడా ఒక మెరిసే రాయి, చమక్నే వాళ్ళనో ఏదో ఇచ్చారు గోవింద గారు. సో ఇది దాని యొక్క జాతివాచకం ఇది. ఓకే, తర్వాత ఐఎస్. ఇది నపుంసకం. ఐఎస్ అంటే లోహం, ఇనుము, మెటల్. డైరెక్ట్ గా అయితే ఇనుము. అది ఐఎస్ కాంతం ఇందులో వచ్చింది కదా, ఐఎస్ లోహ అంటే అని ఇనుము ఇచ్చారు, అన్నమాట. అందుకని లోహం అని ఇచ్చారు. కాకపోతే డైరెక్ట్ పదం అయితే ఇప్పుడు తామ్రము అని అనగానే రాగి అని మనం ఎలా చెప్తామో అలాగా ఐఎస్ రూఢి అంటే అర్థం ఇనుము అన్నమాట. అన్నమాట. రూఢి అర్థం ఇనుము. ఓకే. దాని నుంచి వచ్చిందే మనకి ఐఎస్ కాంతం. ఓకే, సో దీని అర్థమే ఇనుమా. ఓకే, నేను ఇంకా కాల ఐఎస్ అన్నదానికి ఐరన్ ఏమో అనుకున్నా. ఓకే, దీని అర్థం తెలియదు నాకు. కాలాయసం అంటే ఏంటో తెలియదు. ఐఎస్ అన్న అంటే శబ్దాన్ని నల్లగా మాత్రం ఉన్నటువంటి అర్థం సరిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ఇచ్చారు, బ్లాక్ ఐరన్ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఐఎస్ ఐరన్ అయినప్పుడు ఇది బ్లాక్ ఐరన్ అవుతుంది కదా, కాలాయస్. ఓకే, కరెక్టే కదా. అయస్కారహ అంటే బ్లాక్ స్మిత్, ఐరన్ స్మిత్ కదా, అదే బ్లాక్ స్మిత్ కదా. ఓకే ఓకే, సో ఇది కూడా అంతే మనకి. అంటే మళ్ళీ ప్రక్రియ చేసుకుందామా, లేకపోతే ప్రక్రియ అంతా సేమ్, జస్ట్ విగ్రహ వాక్యాలు చూసుకుందామా? విగ్రహవాక్యము సమాసం. సమాసం ఇక్కడ విశేషణం విశేషణ బహుళం వచ్చేస్తోంది ఇక్కడ. కింద కూడా అంతేగా, అమృతాస్మ కూడా విశేషణమే. అస్మాకి అమృతం విశేషణం కదా. ఐఎస్ నపుంసకంగా తత్తు వాడాలి. కాలం చ తత్తు ఐఎస్ అయహచ్చ. అంతే. ఇక్కడ కూడా టచ్ వచ్చింది, అందుకని అదంతా నపుంసకలింగం అయింది. అమ్మ ఆదేశం వచ్చి కాలాయసం, అది జాతివాచకమైంది. ఈ లోహితం చ తత్ అయః అప్పుడు మనకి సంజ్ఞావాచకం. అంటే ఇది తామ్రానికి పర్యాయ పదం. దేనికండి? రాగికి పర్యాయ పదం. అది రాగికి పర్యాయ పదం, అందుకని ఇది లోహితాయసం అన్నది సంజ్ఞావాచకమైంది. రాగి ఓకే. లోహిత వర్ణము అంటారు కదా, ఆ వర్ణము కూడా ఇలాంటి వర్ణం అన్నమాట. ఎరుపులో బంగారపు వర్ణము కలిసి ఉన్న దానిని లోహిత వర్ణము అంటారు. లలితా శాస్త్రంలో లోహితస్య అని వస్తుంది కదా, ఆ వర్ణం రూపం అదన్నమాట. అది తామ్రం రెప్యుటేషన్. ఇది కూడా నపుంసకలింగం అన్నమాట. ఐఎస్ నపుంసకలింగం. నపుంసకలింగం. ఈ సరస్సు కూడా నపుంసకలింగమే. అందుకని మండుకానాం సరహ అంటే ఎక్కువ కప్పలు ఉండేటటువంటి సరస్సు. అటువంటి సరస్సు కూడా ఒక జాతివాచకం అంట. అందుకని అది మండుకా సరసం అయింది, మండూక సరసం అయింది. జాతివాచకం. ఇంకోటేమో జలానాం సరహ, జల సరసం, ఇదేమో సంజ్ఞావాచకం అయింది.
అంటే ఎక్కువగా నీరు ఉండేటటువంటి సరస్సు అట. అంటే ఈ చిన్న సరస్సు పెద్ద సరస్సులు ఇట్లా ఆ హైరార్కీలో ఉండుంటుంది ఇది, అందుకని జాతివాచకం అయ్యింది అది, అందుకని సంజ్ఞావాచకం అయ్యింది. అదేమో ఫ్రెష్ వాటర్ లేక్స్, ప్యూర్ వాటర్ లేక్స్, సీ వాటర్ లేక్స్ అట్లాంటి వెరైటీస్ లోకి వెళ్ళి ఉంటుంది, అందుకని అది జాతివాచకం అయింది. మండు కానాం సరహ మండూక సరసం అనేది. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం జాతీయ సంజ్ఞలో అయినప్పుడు చూసాము. సో ఇప్పుడు అది కానప్పుడు కౌంటర్ ఎగ్జాంపుల్ లో ఇచ్చారు. సతాం అనహ, ఇక్కడ అనహ అన్నది గృహార్థంలో ఉంది. ఎక్కడ ఎగ్జాంపుల్ కింద లాస్ట్ పారాగ్రాఫ్, ఎగ్జాంపుల్స్ లో లాస్ట్ పారాగ్రాఫ్ జలానాం సరహ తర్వాత చిన్న పారాగ్రాఫ్ లాగా ఇచ్చారు చూడండి. యత్ర జాతీయుత సంజ్ఞా ఇది అర్థः నాస్తి తత్రాస్య సూత్రస్య ప్రయోగः न భవతి. యథా సతామనః సదనం. సదనః అండి, అక్కడ రాంగ్ పడింది అది. సదనః సదనః ఇది. ఆహా ఓకే. సదనః ఏమండి? సత్ కదండి, జలాం చేసే ప్రకారం శ్రద్ధ. ఇది ఒకసారి చూద్దాం మనం ప్రక్రియ. సతాం అనహ లౌకిక విగ్రహవాక్యం తీసుకోండి. సతాం అనహనా? ఓకే. సతాం అనహ సకారాంత పుంలింగ ప్రాతిపదిక సత్. షష్ఠి అండి. టచ్ రాదు కదండి మీకు, నపుంసకలింగం రాదు, మరి అమ్మ రాదు. నపుంసకలింగం ఉంటుంది కామన్ గా, కాకపోతే అక్కడ అమ్మ ఆదేశం రాదు. అమ్మ ఆదేశం రాదు అంటే నేను చెప్పేది అదంతా నపుంసకలింగం కాదు కాబట్టి అమ్మ రాదు కదండి అంటున్నాను నేను. అది అమ్మ రాదు, అందుకని సదనం అయితే రాంగ్ అది. అదే ఎగ్జాక్ట్లీ, అదే టైపో పడింది. కంటిన్యూ చేయండి. సత్ ఆమ్ అనస్ సు. ఇక్కడ సంబంధార్థంలో షష్ఠి ఉంది. షష్ఠి అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసము. షష్ఠి తత్పురుష సమాసం. మరి ఇక్కడ ప్రాతిపదిక సంజ్ఞ ప్రత్యయం రానప్పుడు దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది. సుప్పులకు లుక్కు చెప్పుకుంటాము. అప్పుడు సత్ అనస్ అని ఉంటుంది. సతనస్ కదా. సత్ అనస్ అక్కడ సంహిత కార్యాలు చూడండి. సత్ తకారం ఉంది కదా, సత్ అన్నది మనకు అక్కడ ఇది కదా, ప్రత్యయము లోపించినప్పటికీ ప్రత్యయ లక్షణం ఉంది అక్కడ. పదాంతంలో ఉన్నటువంటి జల్, పదాంతంలో సప్త తకారంలో ఉన్నటువంటి సత్తులో ఉన్నటువంటి తకారమై సద్ అనస్ అయింది. ఓకే. జలాం జషంతేనా? సదనస్ నపుంసకలింగం కాబట్టి సుకి లోపము. లుక్ 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 లోపం కాదు, లుక్. సదన సదనస్ సకారాంత నపుంసకలింగ ప్రాతిపదిక. స్వాది కార్యాలు చేసినప్పుడు అంటే సదనస్సు సు ఉన్నప్పుడు స్వమోర్ నపుంసకాత్ అనే సూత్రం చేత నపుంసకలింగ శబ్దానికంటే పరంలో ఉన్న సు అమ్మ ప్రత్యయాలకు లుక్. అప్పుడు సదనస్ ఉంటుంది. ప్రత్యయం లోపించినప్పటికీ ప్రత్యయ లోపే అపి ప్రత్యయ లక్షణం. సుప్తినంతం పదం అనే సూత్రం చేత పద సంజ్ఞ. సకారం ఉంది కదా, పదాంత సకారము రుత్వ విసర్గలు. రుత్వ విసర్గ సదనహన అంతే. సదనహ రూపం. సదనం కాదన. ఓహో, ఇందాక అదే అన్నారా? సదనహ
అంతే అంటే కదండి. అక్కడ అర్థమైందండి. ఎప్పుడైతే టచ్ ప్రత్యయం రాదో మీకు సదనం రాదు కదండి. ఓకే. ఉమ్. మీనింగ్ ఏంది మేడం గారు? సతామనః. సదనం, సదనః అంటే గృహం అని అర్థం అట. గృహం. గృహం. సతాం అంటే ఎల్లప్పుడూ అని. ఏదండి? సత్ అంటే ఎల్లప్పుడూ అని కదా. అంటే దానికి ఉత్పత్తి అర్థము సదనంకి సత మనహ అన్నారు కదా, దాని మీనింగ్ ఏంటి సత్ అంటే అని అడుగుతున్నా. సత్పురుషు కూడా ఈ తీసుకొచ్చేమోనండి మరి. సత్ లేదు, ఇక్కడ ఎప్పుడు ఉండేది గృహం అనే అర్థం కదా. ఈ ఎల్ల సదనం అంటే అప్పుడు ఇంకా ఎల్లప్పుడు. మనము అది ఆ శత్రుప్రత్యయాంతంలా తీసుకుంటాం. అప్పుడు హస్తధాతువుకి శత్రుప్రత్యయాంతం ఉంది కదా, ఆ, అప్పుడు ఆ రూపం లోపిస్తుంది. తీసుకోవాలి. అప్పుడైతే మీరు ఆ చెప్పిన రూపం తీసుకోవాలి. అర్థం సంగతిస్తుంది. అవును, ఎప్పుడు ఉండేదే సదనం అంటే అర్థము ఎప్పుడు సదన, ఎప్పుడు ఉండేది అని అర్థం గృహం. కానీ వేడి. ఇది నపుంసకలింగంలోనే ఇస్తున్నారు గృహం అనే అర్థము. సదనం అమరకోశంలో సదనం గృహం. మరి సదన అదే నేను ఆలోచిస్తున్నా. ఇది కరెక్టే అంటారా? సతామనః సదనం. ఆహా, అక్కడ సదనం రావడానికైతే ఇలా వ్యుత్పత్తి కాదండి, అది వేరు. సదనం గృహం అనే దాంట్లో వచ్చేది మాత్రం ల్యుడంతం. అది అది కరెక్టే. భవనం లాగా, భవనం లాగా భూతాత్మకి భవనం కదా యుడంతము. అది ఇది కూడా వ్యుత్పత్తి కాదు, ఏ వ్యుత్పత్తి అయితే కాదు. అంటే ఇక్కడ ఉద్దేశము ఇది మోస్ట్లీ ఇక్కడ అనహ అన్నదే గృహం అనే అర్థంలో ఉందండి. జస్ట్ ఇది సత్పురుషుల ఇల్లు అని చెప్పడం అంతే. అంటే ఈ అనస్సుని గృహం లాగా తీసుకున్నారు, శకటం కాకుండా గృహం లాగా తీసుకున్నారా? గృహం. ఈ సూత్రానికి మాత్రము అంటే ఏమో మరి గోవిందాచార్యులు గారు అయితే శకటం అని తీసుకున్నారు, సుబ్రహ్మణ్య గురువు గారేమో ఇల్లు అని తీసుకున్నారు అనశబ్దానికి. ఇక్కడ మాత్రం డెఫినెట్లీ గృహం. గృహం అనే కేవలం గృహం. ఇక్కడ వీళ్ళు అంటే ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ లో అయితే చెప్పారు, అత్ర కేవలం గృహం ఇత్యేవ అర్థః అస్తి అని చెప్పి. అందుకని ఇది ఇక్కడ సత్ అంటే మనకు సత్పురుషులే, సత్పురుషుల ఇల్లు అని చూపించడం అంతే. అంటే ఇది మామూలు సదనం అనే నపుంసకలింగంలో ఉన్న శబ్దం కాదు, ఇది గృహం అన్నట. ఇది కూడా గృహమే, కానీ ఇది సదనః అంటే సత్పురుషుల గృహం. అందుకే ఇక్కడ సతామనః అని ఇచ్చారు చూడండి. అక్కడ సత్ అంటే సత్పురుషులాగా తీసుకోవాలి. అనహ అంటే అనస్ గృహము అని అన్నాం కదా, అనస్ సత్పురుషులు. అందుకే షష్ఠి వచ్చింది సంబంధం. అలాగే కాశికలో లాస్ట్ లైన్ లో కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. జాతి సంజ్ఞయోః ఇతి కిం, అక్కడ సదనః చూసాము. నెక్స్ట్ సదశ్మా అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే అది అశ్మన్ అంటే పాషాణం, రాయి కదా, ఇక్కడ మంచి రాయి అని చెప్పడం అంతే. సత్తాశ్మ. ఓకే, అంటే రాయి అంటే ఇవి బయట మనకు కనిపించే రాయి అని కాదు, అంటే జెమ్స్ లాగా తీసుకోవచ్చు. జెమ్స్ లాగా అదన్నమాట. ఏదైనా అంటే అక్కడ అమరకోశంలో అయితే దానికి వెరైటీ ఆఫ్ ఇవి ఉన్నాయి. సో అది ఒక జెమ్ స్టోన్ లాగా తీసుకోవచ్చు, అట్లా తీసుకుంటారు. పాషాణము అనే అర్థం కూడా ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి సదశ్మా అన్నప్పుడు మాత్రం అదొక మంచి స్టోను అన్నట్టు తీసుకోండి. అప్పుడు మరకతము. అప్పుడు విగ్రహవాక్యం ఏమవుతుంది? సంచ అసౌ అశ్మాచ, విశేషణం. సౌ అస్మాచ విశేషణం, విశేషణ బహుళం అనే సూత్రం చేత సన్మహతః అది కదండి. దాంతోనే అండి. సన్మహత్ పరమోత్తమ.
ఓకే. సన్మహతః పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః. పూజ్యమానయే. అనే సూత్రం చేత సమాసము. అలాగే ఇది జస్ట్ విశేషణం, అంటే ఒక గౌరవ, అంటే ఒక రివర్డ్ స్టోన్ అనే కానీ ఇది ఒక జాతివాచకం కాదు, జాతివాచకము కాదు, సంజ్ఞావాచకము కాదు. కాబట్టి మనకి ఈ సూత్ర ప్రసక్తి అంతే అంతే. అంతే. అందుకని మనకు అక్కడ టచ్ ఏం ప్రాప్తించదు. సో సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్ అయిపోయిన తర్వాత సత్ అశ్మన్. మళ్ళీ అక్కడ సత్ దగ్గర మనకి ప్రత్యయం లోపించినప్పటికీ అది పదసంజ్ఞ ఉంటుంది కాబట్టి చలాంశో అంతే సూత్రం చేత జల్ల స్థానం పదాంతంలో ఉన్నటువంటి జల్లవర్ణమైన తకార స్థానంలో దకారం అనే జశ్వర్ణ ఆదేశం. అప్పుడు సదాశ్మన్. సదశ్మన్ కదా, ఆ ఆకారం లేదు కదా. సదశ్మన్ పరవల్లింగం చేత ఇక్కడ మనకి అశ్మన్ యొక్క లింగాన్ని ఫాలో అవుతుంది. అందుకని సమస్త పదము పుంలింగము. సుప్రత్యయాలు చేర్చుకున్న తర్వాత సదశ్మా అయింది. ఇది ఒకసారి ఎవరైనా ఈ స్వాది కార్యం చెప్తారా? సదశ్మన్న సు రాజన్ లాగే అనుబంధాలు. రాజన్ శబ్దం లాగే కదా, అంతే. సో సదశ్మన్. ఇక్కడ సదశ్మన్ అనుబంధ లోపాలు చేసేస్తే సదశ్మన్ ఇది నకారాంత అంగం. నకారాంత అంగాలకు అలాగే ఈ సు అన్నది సర్వనామ స్థాన ప్రత్యయాలు కాబట్టి కాదండి, అది కాదు. సుడనపుంసకస్య సుడన్నపుంసకస్య ఏమో మనకి సర్వనామ స్థాన ప్రత్యయాలు డిఫైన్ చెప్తుంది కదా. ప్రత్యయాలకి సర్వనామము అనే సంజ్ఞ ఇస్తుంది. సుడనపుంసకస్య. సుడనపుంసకస్య. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇదెందుకు చెప్పుకుంటున్నాము అంటే మనకి సర్వనామ స్థానే చాసంబుద్ధౌ, సర్వనామ స్థాన సంబుద్ధి భిన్న సర్వనామ స్థాన ప్రత్యయాలు పరమైనప్పుడు నకారాంత అంగానికి ఉపదా దీర్ఘం. అప్పుడు సదశ్మాన్. ఇక్కడ సుప్తినంతం పదం అనే సూత్రం చేత పద సంజ్ఞ. చకారానికి లోపం కూడా చెప్పుకోవాలి. ఇంక ఇక్కడ లోపము లోపం హల్నాభ్యో దీర్ఘాత్తు లోపం. కరెక్ట్. ఇప్పుడు అప్పుడు లోపం చెప్పేసుకుంటే అశ్మాంతో సుప్తి. ఓహో, ఇందాక నాకు చెప్పలేదా? ఓకే, ఏంటా సకారం అలా కంటిన్యూ అవుతా. ఓకే ఓకే. అంటే నా మైండ్ లో ఆల్రెడీ ఈ స్టెప్ లో కనిపించింది. అందుకని అంటే ఇక్కడ సూత్ర సంఖ్యలు చూసుకోవాలేమోనండి. ఇవన్నీ చెప్పినవన్నీ కరెక్ట్ అండి, అవే ప్రొసీజర్స్ అండి. అంటే వీటికి జనరల్ గా మనము మీరు నెంబరింగ్ లో చూసుకుంటే మోస్ట్లీ హల్యాభ్యం ముందర వస్తుంది, తర్వాత ఇది రావచ్చు. కానీ మన ప్రక్రియలో మాత్రం మనం అంగకార్యాలు ఫస్ట్ చేసేస్తాం కదా, ఇది పరంలో ఉన్నప్పుడు అని. అందుకని ఇక్కడ ఉపదా దీర్ఘం ఇచ్చేసాక అప్పుడు మనము లోపం చేయాలి. ఇది పరసూత్రం. సర్వనామ స్థానే చ సంబుద్ధౌ పరసూత్రం. ఆ మాటకు వస్తే పరసూత్రం బలీయం కదా. పర్ఫెక్ట్. విప్రతిషేధే పరం కార్యం. మనకి ఈ డౌట్ మనం చేసేటప్పుడు కూడా వచ్చింది కానీ మన పరసూత్రం అని చెప్పి మనం ముందు పరసూత్రము బలీయము. అలాగే ఇవి రెండు కూడా డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఒకే చోట వస్తే మనం చాలా ఆలోచించాలి, అమ్మో ఇది వస్తే అది ప్రవర్తించదు కదా అని. కానీ అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, అంటే డిఫరెంట్ గా ఉన్నాయి. మనం ఎలా చేసుకున్నా దాన్ని సమర్థించుకోవచ్చు. ఇప్పుడు మీరన్నట్టుగా హల్యాభ్యో ముందర చేసేసుకున్నా సరే అక్కడ అది అదేంటది లుక్ అవుతుంది, అది కాదుగా లోపం కదా. లోపమే అవుతుంది కాబట్టి అంగకార్యాలు చేసుకోవచ్చు కదా మనము. కానీ అండి అంగకార్యాలు ఫస్ట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదండి. అంగకార్యాలన్నీ చేసిన తర్వాత
ఈ లోపాలు చెప్పుకుంటే అప్పుడు మనకు ప్రాబ్లం ఉండదండి, కన్ఫ్యూషన్ ఉండదు. ఆ ఓకే. సో ఇప్పుడు మనకి అశ్మాన్ వచ్చింది. ఆ అశ్మాన్ అన్నది మనకి ప్రత్యయము లోపించినప్పటికీ ప్రత్యయ లక్షణం చేత అక్కడ పదసంజ్ఞ ఉంటుంది. నలోపహ ప్రాతిపదికార్థస్య అశ్మా అంటే సదశ్మా అయింది. మంచి పని చేస్తున్నారు ఇలా అడుగుతూ. రూపం ఒక సుప్రత్యయం పెట్టి మనం రూపాలు చెప్పుకున్నాము అంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. సుప్రత్యయం పెట్టినప్పుడు అంటే అంటే ఇప్పుడు మనం వీటిల్లో ఉన్నాం కదా, అందుకని మనం డైరెక్ట్ గా స్వాది కార్యాలు అనేస్తున్నాము. ఎక్కడైనా నేను ఏదో మామూలుగా ఉంటే పర్వాలేదు, ఎక్కడైనా ఇలా కొద్దిగా సూత్రాలు ఏమైనా మర్చిపోతామో అన్నప్పుడు ఇలా ప్రశ్నలు అడగండి. ఎందుకంటే అదంతము వీటికి ప్రాబ్లం ఉండవు. అవును, ఈ హలంతాలకు వచ్చేసరికి ముఖ్యంగా నకారాంతాలకు వచ్చేసరికి మాత్రము కొంచెం నకారము సకారానికి మాత్రం మారుతాయి. అది ఓకే. అలాగే నెక్స్ట్ ఇచ్చారు సత్సరహ. సో దీన్ని జస్ట్ విగ్రహవాక్యం చెప్పుకుందాం. ఇది ఒక పవిత్రమైన కొలనం చెప్పడమే, అంతే, అక్కడ ఇంకేం లేదు. అంతే కదా, అంతే అంతే. అందుకే అడిగాను నేను విగ్రహవాక్యము. అక్కడ సరస్సు అన్నది నపుంసకలింగం కదా. సత్చ తత్ సరస్చ. అసౌనా అసౌ నపుంసకలింగం కదా. మీరు చెప్పాలనుకుంటే అదహ చెప్పాలి. అంటే మీరు అదస్సులో అసౌ చెప్తున్నాము, అదే అదస్సు మీరు నపుంసకంలో చెప్పాలంటే అదహ చెప్పాలి. దానికన్నా తత్తే సుఖమిలాగా ఎక్కడ ఉన్నాయండి చెప్పుకునేది. సరస్చ వాటివన్నీ కూడా గుర్తు రావాలి కదా. రూపం అయితే మనం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి మనకి అది క్లియర్ గానే ఉంటుంది. సత్సరహ. దీర్ఘం ప్రశ్న కూడా లేదు, ఇబ్బంది లేదు. దగ్గర దీర్ఘం మీకు నకారాంతాలు వస్తే అక్కడ కొంచెం చూసుకోవాలండి. నకారము ఇదే సకారము ఇమాజిన్ చేసుకోండి. ఇది మళ్ళీ అంటే అనిష్ట ప్రయోగమే టోటల్ గా. కాకపోతే ఇది సరస్సు అన్నది పుంలింగంలో ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మారిపోతాయి రూపాలు. ఇప్పుడు సరస్సు నపుంసకలింగం కాబట్టి మనకు అక్కడ కాంప్లికేషన్ లేదు. డైరెక్ట్ గా సంపూర్ణ పుంసకాతన్నం లుక్ చేసేసాము, తర్వాత ఈ సకారానికి ఏమో రుత్వం చేసేసాము. ఇమాజిన్ చేసుకోండి, ఇదే దాంట్లో సత్సరస్ అనేటటువంటిది సకారాంత పుంలింగ ప్రాతిపదిక. దీనికి విగ్రహవాక్యం మారుస్తాను, అప్పుడు దానికి శిష్ట రూపం అయిపోతుంది. ఇప్పుడు సత్ చ సరస్ చ అని చెప్పాం కదా, ఇది సమానాధికరణము అన్య పదార్థంలో చెప్దాం. సత్ సరహ యస్మిన్ సహ, ఏ దేశములో అయితే ఈ అలాంటి సరస్సు ఈ పవిత్రమైన సరస్సు ఉన్నదో ఆ దేశం. యస్మిన్ సహ అని చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. సత్ సరహ, సత్ సరహ యస్మిన్ సహ, ఆ దేశం. సో ఇప్పుడు ఇక్కడ మనకి సత్ సు సరస్సు సు అనేకం అన్య పదార్థే అనే సూత్రం చేత సమాసము. శేషో బహువ్రీహి అనే సూత్రం చేత బహువ్రీహి సంజ్ఞ. సమాసత్వ చుప్పులకు లుక్కు ప్రాతిపదిక, ఆ ప్రాతిపదిక వరకు కామన్. సత్సరస్ అనేటటువంటి సకారాంత ప్రాతిపదిక. ఇది బహువ్రీహిలో మనము వివక్షితం కదా, అది విశేషాన్ని అనుసరిస్తుంది. అక్కడ మనం విగ్రహవాక్యంలో యస్మిన్ సహా అని చెప్పాము, కాబట్టి ఇప్పుడు ఇది సకారాంత. ఇప్పుడు శిష్ట ప్రయోగమే. ఇప్పుడు ఇది సత్సరస్ అనేటటువంటిది సకారాంత పుంలింగ ప్రాతిపదిక. ఇప్పుడు దీనికి స్వాది కార్యాలు. సత్సరస్సు అప్పుడు సత్సరస్సు అని ఉన్నప్పుడు దీనికి పదసంజ్ఞ వస్తుందా? సత్సరహ
ఇక్కడ ఇది వస్తుందేమో, పదసంఖ్య వస్తుందండి. ఇది అస్తంతం. ఫస్ట్ అసలు ఇప్పుడు ఇది అసంతము, అది కరెక్ట్. కాకపోతే ముందర మనకి బై డిఫాల్ట్ ఇది ప్రాబ్లం కదా, ఆ సకారము సకారము ఉన్నాయి. ఆ ముందర ఇది ఎటువంటి అంగము? హలంతంగం కదా. హలంతాంగము అండ్ ఇది హలంతాంగానికి అంటే పరంలో సులో ఉన్నటువంటి అపృక్త సకారం ఉంది. సకారం. ఒక అన్నోన్ జోన్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం నోన్ థింగ్స్ ఎలిమినేట్ చేసేసుకుంటే మిగిలింది ఈజీ అయిపోతుంది. సో అప్పుడు హల్లాభ్యో దీర్ఘ సుతిస్య ప్రోక్తం హల్ చేత లోపించింది. అప్పుడు ఇక్కడ ఏమైంది మనకి? తత్సరస్ అని అయింది కదా. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రత్యయం లోపించినప్పటికీ, అంటే అది లుక్కే మామూలు లోపమే కదా, కాబట్టి అంగకార్యాలు చేసుకుంటాం మనం. ఇది ఇప్పుడు ఎటువంటి అంగం అయింది? సరస్ అన్నది అసంతం. అసంతం. సో అత్వసంతస్య చాధాతోః. చాధాతోఃతో దీర్ఘం వస్తుంది. అప్పుడు ఏమైంది? సత్సరాస్ అయింది. సత్సరాస్ అయిపోయింది. ఇప్పుడు పదసంజ్ఞ ఉంది కాబట్టి సకారము రుత్వము విసర్గ. సత్సరాహ. ఇలాగే మనం వేదస్సు శబ్దానికి చేస్తాం మనం. సకారాంత పుంలింగంలో వేధస్సు కూడా వేధాహ, వేధసౌ, వేధసః. ప్రథమ ఏకవచనం. అది కాదు, ఇప్పుడు ఇందాక అత్వసంతస్య చాధాతోః. అత్తు ప్రత్యయాంతాలకు, అస్ ప్రత్యయాంతాలకు, లేదా అస్సు దృశ్య రూపంలో అత్తు అస్సు ఉన్నటువంటి శబ్దాల కంటే పరములో సంబుద్ధి భిన్న సుప్రత్యయము పరమైనప్పుడు ఉపదా దీర్ఘం. ఇక్కడ అతు అని చెప్పారు కాబట్టి అది దృశ్య రూపం కాదు, అతు ప్రత్యయాంతాలు. అతు దృశ్య రూపంలో ఉన్నటువంటి ప్రత్యయం. అది. సో ఇప్పుడు ఇది ఈ సూత్రం కంప్లీట్ అయిపోయింది. ఇదే కాన్సెప్ట్ మనకి జనరల్ గా బయట వినిపిస్తూ ఉంటాయి కదా, మనాహ అంటూ, ఉద్విగ్న మనాహ. అంటే అక్కడ మళ్ళీ మనకి సమాసం అంటారు కదా, బహువ్రీహి. అలాగే మనకి అంత్యంలో అంటే ఆ ఉత్తర పదంలో చూస్తే గనక అది మనకి నపుంసకాల్లో కనిపిస్తాయి. చిత్తస్సులు లేకపోతే మనస్సులు, యశస్సులు అవి కనిపిస్తాయి. కానీ అది బహువ్రీహి అర్థంలో ఉండి ఎప్పుడైతే ఆ సకారాంతము లో ఉన్నటువంటి ప్రాతిపదిక పుంలింగంలోకి వస్తుందో అప్పుడు మనకి అత్వసంతస్య చాధాతోఃతో వీటికి ఏంటంటే స్పెషల్ గా కేవలము ప్రథమాలో ఉన్నటువంటి సంబుద్ధి భిన్న సుప్రత్యయం పరమైనప్పుడు మాత్రమే ఉపదా దీర్ఘం, మిగిలిన చోట కాదు. కేవలం సూలోనే వర్తిస్తుంది. సౌ అనేది శౌచ అనుకుంటా. ఇది సౌ అనేది అనువృత్తి. శౌచ దాని పూర్వసూత్రమే. దానికి ముందరేమో నిషేధ సూత్రాలు వస్తాయి, అంటే నియమ సూత్రాలు. నిషేధ సూత్రాలు కాదు, నియమ సూత్రాలు. ఇన్హన్ పూషార్యం సౌ తాన్మహత సంయోగస్య ఇవన్నీ కూడా సర్వనామస్థానే సంబుద్ధం నుంచి నోపధాయా అధికారంలో ఉంది. అందుకని మనం ఓకే. ఓకే, ఇప్పుడు ఎలాగో 5:26 అయింది. నెక్స్ట్ సూత్రం స్టార్ట్ చేసిన అది కంప్లీట్ అవ్వదు. ఓకే. అలాగే ఒక చిన్న ప్రశ్న నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనం శ్రీనివాస అంటాం కదా, ఓకే, అప్పుడు దాన్ని ఎలా సాధించుకోవచ్చు? అసలు దాంట్లో స్పెషాలిటీ ఏమైనా ఉందా ఆ పదంలో? శ్రీ లక్ష్మీదేవిని నివాసంగా కలిగిన సారు. అది మీరు
అంటే మీరు విగ్రహవాక్యం చూస్తే శ్రీయః నివాసః అనే ఉంటుంది, అంతేగాని అక్కడ శ్రీహి నివాసః యస్య సహ అంటూ మనకేం ఉండదు. బహువ్రీహిలో ఉండదా? ఆహా, నేను చూసిన ఒక చోట్ల అయితే నాకు అది బహువ్రీహిలో కనిపించలా. మ్మ్. అంటే దీంట్లో 2 పదాలు కనిపిస్తున్నాయండి. ఒకటి శ్రీ, ఒకటి ఉమ్, నివాస, ఇంకోటి నివాస. అదిగోండి, శ్రియః నివాసః, శ్రీనివాసః ఆశ్రయస్థానం. అంటే అక్కడ బహువ్రీహి అర్థం అయితే మనకి దీంట్లో కనిపించదు, శబ్ద కౌస్తుభంలో గాని డిక్షనరీస్ లో. అంటే శ్రీ యొక్క నివాసం అంతే. అంతే, ఓకే. కానీ అది సంజ్ఞ, శ్రీనివాసః అన్నది సంజ్ఞ. మ్మ్. అంటే మనం అలాగే కదా వాడుతున్నాము శ్రీనివాసుడు అని. మ్మ్. ఇప్పుడు శ్రీనివాసః అనే సంజ్ఞ చెప్పకుండా ఉంటే లక్ష్మీదేవి కొలువు ఉన్నటువంటి ప్రాంతము అని అనుకోవచ్చు. మ్మ్. అప్పుడు శ్రీనివాసము అవుతుంది కదండి. ఏదండి? అప్పుడు తెలుగు కాదు, సంస్కృతంలో రెండు ఒకటే పదాలు. రెండు ఒకటేనా? ఆ నివాసః పుంలింగమే మనకి. ఓకే, తెలుగులో ఓకే. కన్ఫ్యూజన్. ఓకే, ఆ తెలుగులో మనకు మారుతూ ఉంటుంది, శ్రీనివాసుడు శ్రీనివాసము అలా చెప్పొచ్చు మీరు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రియః నివాసః అన్నది వ్యుత్పత్తి తీసుకోండి, దానిని సాధించినప్పుడు మనకి శ్రీనివాస అనే రూపం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఇక్కడ ఏమైనా నకారం ఉంది కదా, శ్రీనివాసహాల నివాసహాలో నకారం ఉంది కదా, అక్కడ ఏమైనా లత్వం సిద్ధించే అవకాశం ఏమైనా ఉందా? అదా సమస్త పదముది సిద్ధిస్తే ఒకవేళ ఏ సూత్రం చేత సిద్ధిస్తుంది, సిద్ధించదు అని చెప్పేస్తే ఎందుకు సిద్ధించదు? సిద్ధించదు అని చెప్పేస్తాం, ఎందుకంటే ఇదే రూఢి అర్థం. ఎందుకు అన్నది అది చెప్పడానికైతే లేదు కదా మనం. ఇప్పుడు ఇది సమస్త పదం అని అయితే తెలిసిపోయింది. షష్ఠి తత్పురుష, శ్రియః నివాసః శ్రియః శ్రీనివాసః, నివాస షష్ఠి తత్పురుష. ఇప్పుడు ఈ రేఫ అంటే నిమిత్తము పూర్వపదంలో ఉంది, నకారము ఉత్తర పదంలో ఉంది. ఓకే, అంటే నేను మాట్లాడేది సంజ్ఞ విషయంలో, అందుకనే నేను ముందరే హింట్ ఇచ్చేసాను నేను సంజ్ఞ విషయంలో. సంజ్ఞ అది రాదనుకుంటా కదండి, 3వ సూత్రము దానిలో పూర్వపద సంజ్ఞాయ మగహ, ఆ సూత్రం చేతైతే ఇక్కడ రావాలి నత్వం. ఇది క్షుబ్నాది గణంలో ఆకృత గణంలో తీసుకుంటున్నారు దాన్ని. అదే ఇక్కడ అదే చూస్తున్నాను, నివేశః నివాసః. నివాసః ఉత్తర పదంలో ఉన్నప్పుడు సంజ్ఞాయాం ప్రయోజయంతి కదా, నకారం రాదు కదా. ఓకే, శూర్పణఖ రావాలి సంజ్ఞ కదా. ఇక్కడ డైరెక్ట్ వర్డ్ ఇచ్చేసారు నివాసః అని. నివాసః ఉత్తర పదంలో ఉన్నప్పుడు అని చెప్పేశారు కదా, ఆ గణ సూత్రం అంటే ఆ గణంలో ఒక గణ సూత్రం చెప్పారు కదా, ఏతాని ఉత్తర పదాన్ని ప్రయోజయంతి అని చెప్పి. అందులో డైరెక్ట్ గా నివాసః అన్నది ఉత్తర పదం ఉంది అక్కడ. అలానే మనకు లక్కీగా గణ సూత్రంలో సంజ్ఞాయాము అసంజ్ఞాయాము ఏమీ చెప్పలేదు. ఇక్కడ మనకు బెనిఫిట్ తెలుస్తుంది. సంజ్ఞ లేదనుకోండి, మనకు ఎలాగో నత్వ ప్రాప్తి లేదు కదా, పూర్వపదాత్ సంజ్ఞాయాం అగహ. సంజ్ఞ లేకపోతే ప్రాబ్లం లేదు, సంజ్ఞ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఈ గణంలో పఠించారు కాబట్టి. సో మనం ఏది తీసుకున్నా గానీ ఇది క్షుబ్నాదిలో ఉంది కాబట్టి ఇంకా దీనికి క్షుబ్నాదిలో ఉన్న గణ సూత్రములో నివాస అనేది ఉత్తర పదంలో పఠించబడిన గణ సూత్రం చేత ఉత్తర పదంలో పఠించబడ్డారు కదా. నివాస ఉత్తర పదముగా గణసూత్రంలో క్షుబ్నాది గణంలో పఠించబడింది గనకనే మనకి ఇక్కడ నత్వం రావట్లేదు. నర్తన గహన నందన నివేశ నివాస అగ్ని అనూప ఏతాన్యుత్తర పదాన్ని ప్రయోజయంతి. అది కామన్ గా బాగుంది అనిపించింది శ్రీనివాస. మనం అంటే ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఇది బహువ్రీహిలో ఎక్కడ కనిపించట్లేదు అని. వ్యుత్పత్తి అయితే కనిపించట్లేదు బహువ్రీహిలో మన డిక్షనరీస్ లో. ఓకే,
అందుకనే సంజ్ఞ అయినప్పుడే ఆయన శ్రీనివాసుడు అయ్యాడు, లేకపోతే నివాస స్థానం అంతే. అది రూఢే అర్థంలో మనకి సంజ్ఞ అయినప్పుడు రూఢే అర్థం ఉంది విష్ణుమూర్తికి. సంజ్ఞ కానప్పుడు లక్ష్మి యొక్క స్థానం అంతే, నివాస స్థానం. అప్పుడు ఏమవుతుంది, అది వైకుంఠం అయిపోట్లా, వైకుంఠం కూడా అవుతుంది, వైకుంఠం అవుతుంది, సముద్రం అవుతుంది, అలాగే ఇల్లు అవుతుంది, ఏదైనా అవ్వచ్చు. కుబేర స్థానము లక్ష్మీదేవి దగ్గర కుబేర స్థానం కూడా అట్లా. ఓకే అండి, ఇవాళకి ఇది సూత్రం అంతేనా అండి? క్లాస్ అయిపోయిందా? నేను అంతే అండి, అంతే. కొంచెం ఓకే, ఒకసారి నవీన్ గారు రికార్డింగ్ కూడా ఆపేయచ్చండి.